అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మా సంఘానికి, మా కులానికి ఓట్లు ఉన్నాయి, సీట్లు ఇవ్వాలి అని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ముదిరాజ్ సంఘం పార్లమెంటు ఆ సంఘ బాధ్యులు ఉన్నారు. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు మీడియా ముందుకు రావడం జరిగింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ ఈజ్ ముదిరాజ్ అని డిక్లేర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో తేలింది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ముదిరాజులకు అంటే ముదిరాజులు ఈ రాష్ట్రంలో 30 నియోజకవర్గాల్లో 30,000 ఓట్ల నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి. ఒక 30 నియోజకవర్గాల్లో ముదిరాజులు ఎటు ఓట్లు వేస్తే అటు గెలిచే ప్రభావితమయ్యే పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఒక 60 నియోజకవర్గం ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో ముదిరాజులకు తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ సంబంధించిన చంద్రశేఖరరావు గారిని ఈ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఈ తెలంగాణలో ముదిరాలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, ముదిరాలకు అన్యాయం చేస్తున్నావు చంద్రశేఖరరావు గారు అని ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. కాబట్టి మీ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కరీంనగర్ పార్లమెంటులో 2 లక్షల ఓట్లు ఉన్నాయి ముదిరాజులై. 2 లక్షల ఓట్లు ముదిరాజుల ఓట్లు ఉండగా మీరు కాంగ్రెస్ పార్టీ టికెటు ఎవరికో రెడ్డికో వెలుమైనకో లేదంటే ఈ ప్రాంతం సంబంధం లేని వాళ్ళు ఎక్కడో నల్గొండ జిల్లా వాళ్ళు లేకపోతే ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళకు దయచేసి ఇవ్వద్దని మేము కోరుతున్నాం. మేము ఈ 2 లక్షల ఓట్లున్న ముదిరాజులుగా మేము ఇతర కులాలైన బీసీ కులాలు కావచ్చు, ఎస్సీ కులాలు కావచ్చు, ఎస్టీ కులాలను మేము సమన్వయంతో పనిచేసి మేము ఖచ్చితంగా గెలిపిస్తాం. కాబట్టి మీరు ఈ టికెట్ను ముదిరాజులకు ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర మంత్రి గారు, అదేవిధంగా గతంలో పార్లమెంటు సభ్యులు, ఇప్పుడు హుస్నాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్న మరి ప్రభాకర్ గారిని, పొన్నం ప్రభాకర్ అన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ దానిలో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉంటారు. ఒకరికి టికెట్ ఇస్తే అందరూ ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉందా? ఒకటి. రెండవది, ఇప్పటికే పలు పార్టీలు ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగినటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఎక్కడ ఏ పార్టీలలో ఉన్నప్పటికీ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ముదిరాజులు ఏకం కావడం కోసం మేము కార్యక్రమాన్ని గతంలోనే ప్రారంభం చేసినాం. పోయిన ఎన్నికల్లో ముదిరాల జరిగిన అన్యాయ విషయంలో మేము 10,000 మందితో పార్టీలకు అతీతంగా సిరిసిల్ల నడిబొడ్డున మేము సమావేశం నిర్వహించినాం. ఆ తర్వాత జైత్యాలలో నిర్వహించినాం, ఆ తర్వాత కామారెడ్డిలో నిర్వహించినాం, ఆ తర్వాత నిర్మల్లో నిర్వహించినాం. అంటే దాదాపు 10 జిల్లాల్లో పార్టీలకు అతీతంగా మేము నిర్వహించినాం. ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా మేము ఒకటి కావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు టికెట్ ఇవ్వడం కోసం మాకు ఒక పరీక్ష పెట్టండి. మీరు పార్టీలకు అతీతంగా ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మేము 50,000 నుంచి 1,00,000 మంది సమావేశమై కూడా మేము మద్దతు మేము ఒకటే వైపు ఉన్నామన్నది కూడా మేము చూపించగలుగుతాం ప్రభుత్వానికి. మొత్తం మీద మా కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బరిలో ఉన్నటువంటి నాయకునికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బల పరీక్ష నిరూపించుకోవడానికైనా మేము కరీంనగర్లో సభ ఏర్పాటు చేస్తే హాజరవుతాం 1,00,000 మంది వరకు. ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వాలి, టికెట్ ఇస్తే మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అభిప్రాయాన్ని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఏదైనా రాజకీయ పార్టీ కరీంనగర్ లోక్సభలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి అవకాశం వస్తుందా? వెయిట్ అండ్ సీ. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.